కర్నూలు జిల్లా కోసగిలో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని కోసగి ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు చదువుకునే స్కూళ్లలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డితో పాటు కోసగి తహసీల్దార్ వేణుగోపాల్, కోసగి సిఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంతరెడ్డి, నడిగేని అయ్యన్న, తాయన్న, తోవి రామకృష్ణ హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలపై ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయులతోనూ చర్చించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో హెడ్ మాస్టర్ పరిమళదేవి ఆధ్వర్యంలో ముందుగా వారి స్కూళ్లలో మొక్కలు నాటారు. అదేవిధంగా విద్యార్థులు తమ నైపుణ్యంతో ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాళ్లలో విచ్చేసిన ముఖ్య అతిథులు ఫోటోలు దిగారు. అనంతరం చిన్నారి అనే బాలికకు ఇటీవల 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఆ బాలికకు కోసగి సీనియర్ నాయకులు మణిక్యారాజు 2,500 రూపాయలు అందజేశారు. అలాగే ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కోసగి టీడీపీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేష్, కోలగుంద కోసిగయ్య, ఆయా స్కూల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. అదే అందరూ కూడా ఒక చోట సమావేశమై గ్రామ పెద్దలైతేనేమి, పిల్లలైతేనేమి, ఉపాధ్యాయులైతేనేమి మీ యొక్క ఏమంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విధంగా చేపట్టినటువంటి టీచర్స్ పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ని ప్రోగ్రాంలో అందరి తల్లులకు 13,000 రూపాయల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేసి ప్రతి విద్యార్థికి కాలేజ్ ఉంది అంటే ఎక్కడ ఉంది అనేది మేము ప్రతి ఒక్కరికి చెప్పాల్సి వస్తుంది సార్. సో ఒక చైతన్య స్కూల్ ఉంది.